ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏ రోజైనా ఒక్క పనైనా నీతో చేయించారా? కనీసం మా ఇంట్లో కిచెన్ ఎక్కడుందో కూడా నీకు తెలియదు. మా అమ్మా నాన్నలు నిన్ను అలా చూసుకున్నారు, అలా పెంచారు. మా అన్నయ్య గురించి చెప్తున్నావే, కట్నం గురించి టార్చర్ పెట్టేవాడు అని. వాడికి జాబ్ లేకపోయినా ఏమీ లేకపోయినా ఏ రోజైనా మీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మన్నాడా? కనీసం అతని స్టార్టప్ బిజినెస్ కూడా మా నాన్న డబ్బులు వచ్చాకే మొదలు పెడతా అన్నాడు. కానీ నిన్ను ఏ రోజు కూడా కట్నం గురించి అడగలేదు కదా. నువ్వు పెళ్ళయ్యాక కనీసం నీ చేత్తో ఏ రోజైనా అన్నమైనా తిన్నావా? అన్నం కూడా వాడే చిన్న పిల్లలా నీకు గోరు ముద్దలు తినిపించాడు కదా. అలాంటి వాడి మీద నువ్వు ఎలా నిందలు వెయ్యాలని అనుకుంటున్నావు? పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అని కంటికి రెప్పలా నీకు కాపలా కాశాడు. నువ్వు రావడమే పెద్ద వరంగా కట్నంగా భావించాడు. అలాంటి వాడి మీద ఇలాంటి నింద వేయడానికి నీకు మనసులో వచ్చిందదినా? అక్కడికి మా అందరికన్నా నిన్నే ఎక్కువగా చూసుకుంది మా అమ్మ. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఎవరో చెప్పిన మాటలు విని నువ్విలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు వదినా. ఇంటి అవసరాలు, కరెంటు బిల్లు కట్టుకోవడమే ఇబ్బందిగా ఉన్నా అప్పు చేసి మరీ నీకోసం గదిలో ఏసీ పెట్టించారు కదా వదినా. అది కూడా మర్చిపోయావా? పెళ్ళయ్యాక నీ పుట్టింటి వాళ్ళు పట్టించుకోకపోయినా మేమందరం నీ సొంత మనుషుల్లా నిన్ను చూసుకున్నాం కదా. వాళ్ళు నీకు అత్తా మామలే కాని వాళ్ళకి నువ్వు కన్న కూతురుతో సమానం. ఇన్ని చేశానంటున్నారు కదా, మరి కోడల్ని చంపాలని విషయం అలా ఎలా పెట్టారు? నేను అదే అడుగుతున్నాను మేడం. నీకోసం అంత చేసిన వాళ్ళు, నిన్ను అపురూపంగా చూసుకున్న వాళ్ళు నీకు విషం పెట్టి చంపాలని చూశారని నువ్వు ఎలా అనుకుంటున్నావు వదినా? అంటే జరిగిందంతా అబద్ధమా? జరిగిన దాని వెనక నీ అత్తా మామలు ఉన్నారనేది అబద్ధం అంటున్నాను. నువ్వు ఈ మధ్య కూడా ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళి క్షేమంగా తిరిగొచ్చావు. మరి నిజంగా వాళ్ళు నిన్ను ఏమైనా చెయ్యాలనుకుంటే అప్పుడే చేసేవాళ్ళు కదా. అప్పుడే చేసుంటే డౌట్ వస్తుందని ఇప్పటిదాకా ఆగారేమో. అవును, ఇదంతా కీర్తి పైన అత్తవారింట్లో పగడ్బందీగా చేసిన కుట్ర. ఇలా వేధించే అత్తామామలని కఠినంగా శిక్షించాలి. కీర్తికి న్యాయం జరిగే వరకు మేం అండగా ఉంటాం. సరే మేడం, మీరు ఎటువైపు ఉంటారో మీ ఇష్టం. కానీ మా అమ్మా నాన్నలు ఏ తప్పు చేయలేదు. వాళ్ళు నిర్దోషులు. మా అమ్మా నాన్నలను దోషులుగా నిర్ణయించడానికి మీరెవరు? చూడండి, కేసు ఇంకా కోర్టులో ఉంది. వాళ్ళు దోషులో నిర్దోషులో కోర్టు నిర్ణయిస్తుంది. అంతేకాని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏ నోటితో అయితే వాళ్ళని దూషించారో అవే నోళ్లతో వాళ్ళు ఏ తప్పు చేయలేదు అని నేను చెప్పిస్తాను. అసలు నిజమేంటో త్వరలోనే మీ ముందుకు నేను తీసుకొస్తాను. అక్క అక్క టీవీలో వస్తుందేంటి? నాన్న ఆగండి. హలో జాను. అక్క ఏంటక్క ఇదంతా? టీవీలో వస్తుందంతా నిజమేనా? నిజమే జాను. అమ్మా నాన్నల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత జరుగుతున్నా నాతో ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదా? అమ్మా నాన్నలే చెప్పొద్దన్నారు. నువ్వు బాధపడతావని చెప్పలేదు జాను. ఏంటక్క ఇది? నేను బిడ్డని కాదా? లేక నాకు బాధ్యత లేదా? నేను చిన్న కూతుర్నే కానీ చిన్నపిల్లని కాదు కదా. అది కాదు జాను. సరే ఉండు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను.
ఫైల్ మీద సంతకం చేయండి. అమ్మా, నాన్న, అమ్మా తులసి, ఇప్పటి వరకు ఇంకా మనకి పనికొచ్చే ఆధారాలు ఏమీ దొరకలేదు నాన్న. కోర్టులో ఎలాగైనా మనకు న్యాయం దొరుకుతుందనే నమ్మకం నాకుందమ్మా. టైం అవుతుంది, పదండి. కానిస్టేబుల్స్, కోడల్ని హింసించే అత్తమామని శిక్షించాలి. ఆపండి. ఏంటి న్యూసెన్స్? చెప్పండి మేడం. అంతా రెడీ అన్నా? మేడం, మన వాళ్ళంతా మీ సైగ కోసమే వెయిట్ చేస్తున్నారు. గుడ్. మహిళా సంఘాల వాళ్ళు ధర్నా చేస్తున్నారు కదా, మీరు వాళ్ళల్లో కలిసిపోయి మన ప్లాన్ అమలు చేయాలి. అన్నీ రెడీగా ఉన్నాయి కదా? వాళ్ళ మీద రాళ్ల వర్షం కురవాలి, వాళ్ళకి ఉక్కిరి బిక్కిరి లేకుండా అయిపోవాలి. అర్థమైందా? ఓకే మేడం. మీరు చేసేది చాలా తప్పు. మీ అమ్మా నాన్న చేసింది కరెక్ట్గా ఉందా? అత్తారింటికి వస్తే ఎలాగైనా కోడల్ని చూసుకునేది? ఉన్నింటిని వదిలేసొస్తే మీరేం చేశారు? డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారా? అదంతా అబద్ధం. అత్తారింట్లో మా వదిన్ని ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టలేదు కానీ కీర్తిని వదిలించుకోవాలని, కొడుక్కి రెండో పెళ్లి చెయ్యాలని మాత్రం చూస్తున్నారు. అవన్నీ అబద్ధమని చెప్తున్నా వినిపించుకోరేంటి? ఏంటమ్మా, భోజనాల్లో విషం కలిపి చంపాలనుకున్నది కూడా అబద్ధమేనా? అసలేం మాట్లాడుతున్నారు మీరు? జరిగిందేంటో మీకు తెలుసా? మీరొచ్చి చూసారా? తప్పు చేసిందే కాకుండా దబాయిస్తున్నావేంటి? ఆపండి ఇంకా. చెప్పుడు మాటలు విని తప్పుడు ఆరోపణలు చేసే మీరా మహిళా సమాజాన్ని ఉద్ధరించేది? ధర్నాలు చేసి వార్తల్లోకి ఎక్కాలనే ఆరాటంలో నిజాలేంటో తెలుసుకోకుండా ఇలా రోడ్డెక్కడం ఎంతవరకు సమంజసం? మీరు ఎంతైనా ఆవేశంగా కాకుండా కాస్త ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరు ఆరోపిస్తుంది, ఇష్టం వచ్చినట్టు దూషిస్తుంది ఈ ఇద్దరిలో మా అమ్మ కూడా ఉంది. మా అమ్మ కూడా ఆడదే కదా. మీకు అర్థం కావడం లేదా? ఏంటి ఇంత దౌర్జన్యం? మిమ్మల్ని అవమానించాలని కాదు, బాధితురాలైన కీర్తికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అయ్యో, మా ఉద్దేశం కూడా అదేనండి. కీర్తికి న్యాయం జరగాలంటే దోషిని శిక్షించాలి. ఇలా అమాయకుల్ని ఇబ్బంది పెట్టకూడదు.